ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో 15వ ఆర్థిక సంఘం 1,56,00,000 నిధులతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మండల ప్రజలంతా ఆరోగ్య కేంద్రంలో అందించే వైద్య సేవల్ని ఉపయోగించుకోవాలన్నారు. వైద్యాధికారులంతా ఆసుపత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్య సదుపాయాలు అందించాలన్నారు. యాక్సిడెంట్స్ అయితే ఉప్పల్ పోతుంది, లేకపోతే మెడిపల్లి పోతుంది, లేకపోతే ఎల్బిరాయ పోతుంది, అంబర్పేట పోతుంది, నాగూరు పోతున్నారు. పోయి హాస్పిటల్ పడగానే చిన్న చిన్న హాస్పిటల్స్ పేరుకు సూపర్ స్పెషాలిటీ అని రాసుకుంటారు. వాళ్ళు లక్షల రూపాయలు వసూలు చేస్తారు. ట్రీట్మెంట్ బాగుందండి, బాగలేదు. మరి వాళ్ళు మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ నిమ్స్కో ఎక్కడ షిఫ్ట్ చేసే పరిస్థితి, లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అట్లాంటి అవసరాలు లేకుండా వాళ్ళకంటే గొప్ప డాక్టర్స్ భువనగిరి జనరల్ హాస్పిటల్లో ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్, దానికంటే చాలా మంచి వైద్యం ఇక్కడ భువనగిరిలోనే అందుతుంది. ఆ బిల్డింగ్స్ అయిపోగానే మనకు ఐసీయూ సెంటర్స్ కూడా 3 ఐసీయూ సెంటర్స్ ఉన్నాయి, ఒక 2 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, పోస్ట్ ఆపరేటివ్ థియేటర్స్ ఉన్నాయి. సో అన్ని చిన్న ట్రామా సెంటర్ ఇవన్నీ జరిగితే జనరల్ హాస్పిటల్ అండ్ టాప్ 60 డాక్టర్స్ తోటి మంచి వైద్యం అందబోతుంది. కాబట్టి మన ప్రాంతం ముఖ్యంగా భువనగిరి కాన్స్టిట్యున్సీ బెస్ట్ మెడికల్ కేర్ భువనగిరిలో అందబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని విషయాల్లో భువనగిరి అభివృద్ధిలో ముందుకు పోతుంది. విద్య, వైద్యం అన్నింటిలో ముందుకు పోతుంది. మన ఎలక్షన్స్ అయినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క ఎడ్యుకేషన్ మీదనే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 7.5 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. 7.5 కోట్ల రూపాయలు ఏది అమ్మ పాఠశాలల పేరు మీద, అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద. అంతకుముందు స్కూల్స్లో బాత్రూమ్ లేవు, కాంపౌండ్ వాల్స్ లేవు చాలా దగ్గర. మరి ఈ యొక్క మహిళా సంఘాల ద్వారా వాళ్ళ చైర్మన్గా ఉంటూ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా 7.5 కోట్ల రూపాయలు మరి ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మీదనే స్కూల్ బిల్డింగ్స్కు, ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్కు పెట్టడం జరిగింది. సో స్కూల్ ఎడ్యుకేషన్ మీద మరి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటూ మరి అట్లనే వైద్యం మీద కూడా మరి కేర్ తీసుకుంటూ ఈరోజు హాస్పిటల్స్ ఈ విధంగా అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఎందులో కూడా కుదరలేదు. ఒక పక్క సాగునీరు కాలువలు అవుతున్నాయి, బునాయి కానీ పిలాయి కానీ ధర్మాడి కాలువలు అవుతున్నాయి, ఒక పక్క రోడ్స్ అవుతున్నాయి. ఒక్క బీబీనగర్ మండలంలో చూసుకుంటేనే ఎన్ని రోడ్లు అయినాయంటే అంతకుముందు కాలంలో ఏమైనా తెలియదు. ఒక నీలంబాయి దగ్గరికి చూడండి మీరు,